Ali Hayaman, State అయిపోయింది. కూర్చుంటే లైటింగ్ రాదన్న, కూర్చుంటే షాడో రాదు. अच्छा बनाने के लिए उपलब्धि करने के लिए उन्होंने जो कदम उठाए हैं चंद्रबाबू नायडू के साथ जो है इन कदमों को जो है यादों को बहुत तमाम अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिकि यौमिद्दीन इय्याका नअबुदु व इय्याका नस्तईन اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين المسلم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار ربنا إننا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين لا إله إلا أنت سبحانك إنا كنا من الظالمين نعم المولى ونعم النصير يا حي يا قيوم برحمتك أستغيث اللهم إنا نجعلك في نحره ونعوذ بك من شروره وعلى رزقك أفطرت فتقبل مني أعوذ بالله సార్ అంతే సార్ చేతికి సెల్ది కొంచెం మేడం సార్ కమిషనర్ సార్ నా సార్ చూడండి సార్ సార్ రంజీ సార్ కమిషనర్ సార్ మేడం మేడం इफ्तार के लिए सिर्फ 10 मिनट बाकी है, बराए मेहरबानी हमारे मुल्क में साजिमियत अदा फरमा, अल्लाह हुक्मरानों के दिलों में अल्लाह मोहब्बत पैदा फरमा, सारी दुनिया में వచ్చింది కలెక్టర్ రాబోతుంది. ఇఫ్తార్ టైం అయింది, అందరు లోపలికి కావాలా. ముస్లిం సోదరులందరూ Allahu Akbar Allahu Akbar Allahu Akbar Ashhadu an la ilaha illallah Ashhadu an la ilaha illallah Hayya 'alas salah Hayya 'alas salah Hayya 'alal falah Hayya 'alal falah Qad qamati salat Qad qamati salat
الله أكبر الله أكبر لا إله إلا أنعمت عليهم من النبيين والصديقين والشهداء والصالحين وحسن أولئك رفيقا إلا سبسب لهم سبب गुनाहों की मग़फ़िरत फरमा अल्लाह हमारे सगीरा और कबीरा गुनाहों की मग़फ़िरत फरमा జేసీ గారు ఏఎస్పీ గారికి కూడా అలాగే ముఖ్యంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం చాలా సంతోషం. మనకి ఇఫ్తార్ వింద్ అంటేనే ఒక యూనిటీ, ఒక టుగెదర్నెస్. అలాగే మన నంద్యాలలో కూడా అందరం కలిసిమెలిసి రానున్న సామరస్యంతో రానున్న రంజాన్ పండుగను కూడా మంచిగా మనం చేసుకోవాలి. అలాగే మనము జిల్లాలో చూస్తే మనకి మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉంది. జిల్లా ప్రజలందరూ కూడా ఎప్పుడు కలిసిమెలిసి ఉంటాం. తర్వాత ఈ కార్యక్రమంలో మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర మనం నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది. కాబట్టి ఈ విందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. అలాగే రంజాన్ కూడా చాలా మంచిగా చేసుకోవాలి. నీడీ పీపుల్ ఎవరున్నారో వారికి సపోర్ట్ ఇవ్వాలి అన్నది రంజాన్ మాసంలో చాలా పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు అనుసరిస్తారు. సో అటువంటి నీడీ పీపుల్ అందరినీ కూడా మనం సపోర్ట్ ఇచ్చి అప్లిఫ్ట్ చేయాలి. జిల్లాలో ప్రజలందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదేమైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సజావుగా బ్రహ్మాండంగా చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున. మన గతంలో ఇది ప్రవేశపెట్టిందే తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే ఇఫ్తార్ డిన్నర్ ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగా ఇందులో ఇఫ్తార్ డిన్నర్ జనరల్గా ఇఫ్తార్ డిన్నర్ ముస్లిం సోదరులకు రంజాన్ మాసంలో హిందూ సోదరులు ఇచ్చేవాళ్ళు. అది ఆనవాతి ఉండేది. వాళ్ళకి ఇచ్చి వాళ్ళు గౌరవించేవాళ్ళు. ఆ రోజు హైదరాబాద్ ఆ సంస్కృతి ఉండేది ఆ రోజుల్లో. ఇదేమైనా సరే మళ్ళీ ఎన్టీ రామారావు గారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం తరఫున జరపాలని చెప్పి నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ద్వారానే ఇఫ్తార్ దావత్ మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు దేశంలో ఇప్పుడు అన్ని దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు చూస్తే యూట్యూబ్లో అన్ని దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వం తరఫున చేస్తూ ఉన్నారు. ఇంగ్లాండ్లో రాయల్ ప్యాలెస్లో చేయడం జరిగింది మొట్టమొదటిసారి, ఎక్కడ చేయలేదు, ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్. అట్లా ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా చేయడం జరుగుతుంది. మేము కూడా దానికి ఆనవాతిగా అన్ని ప్రభుత్వాలు కూడా చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు రంజాన్ తోఫా కూడా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు మైనార్టీ ముస్లింల గురించి పట్టించుకోలేదు. వాళ్ళు కూడా దాదాపుగా 35 లక్షల మందికి రంజాన్ తోఫా ఇవ్వాలని నిర్ణయం తీసుకుని రంజాన్ తోఫా కూడా జరిగింది. మేము కూడా రంజాన్ తోఫా కూడా ఇద్దామనుకుంటాం కానీ కాలయాపన అయిపోయింది, జరగలేదు ఈ సమావేశంతో. కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున మొత్తం చేయడం జరిగింది.